సో, నెక్స్ట్ ఇందాక మనం అనుకున్నాం. ఓకే. ఫ్రంట్ ఎండ్ డెవలపర్, ఫ్రంట్ ఎండ్స్ వాటెవర్ అవన్నీ తెలుసుకున్నాము. మనకు కావాల్సినయి ఏంటో చూసాము. ఒకటి హెచ్టీఎంఎల్, ఒకటి సీఎస్ఎస్, ఇంకొకటి జావాస్క్రిప్ట్ అని. ఈరోజు అన్ని తప్పులు రాసేస్తున్నాను నేను. జావాస్క్రిప్ట్ అని చెప్పేసి అనుకున్నాం. సో, ఇవి ఉంటే మీరు పర్ఫెక్ట్‌గా చేయొచ్చు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇండస్ట్రీ స్టాండర్డ్స్ రైట్? ఇఫ్ యూ వాంట్ టు మీరు మంచి ఎక్సెల్ అవ్వాలి అని అనుకుంటే, మీరు చేయాల్సింది ఇంకా చాలా చాలా నేర్చుకోవచ్చనమాట. సో, ఫస్ట్ మనం ఇంటర్నెట్. అసలు ఇంటర్నెట్ ఎలా వర్క్ అవుతుంది? హౌ యాక్చువల్లీ ఇంటర్నెట్ వర్క్స్? హెచ్‌టిటిపి అంటే ఏంటి? డొమైన్ నేమ్ అంటే ఏంటి? అంటే హెచ్‌టిటిపి అంటే ఏంటి? డొమైన్ అంటే ఏంటి? ఆ తర్వాత డిఎన్ఎస్ ఎలా వర్క్ అవుతది? ఆ తర్వాత బ్రౌజర్స్ ఎలా వర్క్ అవుతాయి? రైట్. సో, ఇవన్నీ తెలుసుకున్నారనుకోండి, మీకు ఇంకా అడ్వాంటేజ్ ఉంటుంది. మీరు ప్రాపర్‌గా డెవలప్ చేయడానికి అన్నిటికిని. వీటిలో ఇన్ డెప్త్ ఎళ్ళక్కర్లేదు. సపోజ్ మీరు డిఎన్ఎస్ తెలుసుకుంటే, డిఎన్ఎస్‌లో ఒక పెద్ద కోర్సే ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ టు నో ఎవ్రీథింగ్ అబౌట్ ద డిఎన్ఎస్ కదా! అలా కాకుండా అసలు వాట్ ఈస్ ఇట్? అంటే ఏంటి? అది ఎలా వర్క్ అవుతది? ఆన్ ద హై లెవెల్. డీటెయిల్‌గా మీరు నేర్చుకోగలిగితే చాలు. సో, ఇన్ డెప్త్ ఎళ్ళాలనుకుంటే యెస్ వెళ్ళొచ్చు. బట్ టు గెట్ స్టార్టెడ్, టు స్టార్ట్ ద జర్నీ కదా! సో, బేసిక్స్ అంటే ఏంటి? ఎలా వర్క్ అవుతుంది? అదేవిధంగా బ్రౌజర్స్ అవేంటి? అసలు ఎలా వర్క్ అవుతాయి? హెచ్‌టిటిపి అంటే ఏంటి? అసలు ఎలా వర్క్ అవుతాయి? ఇలాంటివి బేసిక్ అబౌట్ ద ఇంటర్నెట్ మీరు తెలుసుకుంటే సరిపోతది. ఆ తర్వాత యూ గో టు హెచ్‌టిఎంఎల్. హెచ్‌టిఎంఎల్‌లో బేసిక్స్ నేర్చుకుంటాం, సెమాంటిక్స్ నేర్చుకుంటాం, ఫార్మ్స్ అండ్ వాలిడేషన్స్ నేర్చుకుంటాం. మోర్ దాన్ ఎనఫ్ కదా! సో, ఆ తర్వాత వచ్చేసప్పటికి సీఎస్ఎస్ నేర్చుకోండి. సో, ఇక్కడ మీరు సింపుల్ ఒక స్కెలిటన్ తయారు చేయగలరు. ఇదయిపోయాక. సీఎస్ఎస్ నేర్చుకోండి. సీఎస్ఎస్‌లో మీకు బేసిక్స్ ఉంటాయి. లేఅవుట్స్ డిజైన్ చేయడం ఉంటది. రెస్పాన్సివ్ డిజైనింగ్ ఉంటది. రెస్పాన్సివ్ డిజైనింగ్ అంటే ల్యాప్‌టాప్ స్క్రీన్ మీద ఒకలాగా వర్క్ చేయాలి. మొబైల్ మీద కూడా ఒకలాగా వర్క్ చేయాలి. అంతేగాని స్క్రోల్ చేయడం హారిజాంటల్ స్క్రోలింగ్ అనేది ఉండకూడదు బేసికల్లీ. దట్ ఈస్ వాట్ రెస్పాన్సివ్ డిజైనింగ్ ఈస్ ఆల్ అబౌట్. హారిజాంటల్ స్క్రోలింగ్ ఉండకూడదు. సో, సీఎస్ఎస్ అయిపోయాక నెక్స్ట్ మనం వెళ్ళేది ఎక్కడికంటే జావాస్క్రిప్ట్‌కి. జావాస్క్రిప్ట్‌లో కూడా మనం నేర్చుకునేదేంటి? బేసిక్స్ నేర్చుకుంటాం. ఆ తర్వాత డామ్ మానిప్యులేషన్స్ నేర్చుకుంటాం. ఆ తర్వాత ఏపీఎస్ గురించి నేర్చుకుంటాం. ఫెచ్ ఏపీఎస్. అంటే ఫెచ్ ఏపీఎస్ అంటే డేటా మనం తెచ్చుకోవాలి కదా! బ్యాకెండ్ నుంచి. అదెలా చేస్తామో నేర్చుకుంటాం. సో, ఇవన్నీ నేర్చుకునే క్రమంలో మీరు ఎక్స్‌ట్రాగా నేర్చుకోవాల్సిందేంటంటే వెర్షన్ కంట్రోల్ సిస్టమ్స్. దీని గురించి కూడా తెలుసుకోవాల్సొస్తది. వెర్షన్ కంట్రోలింగ్ సిస్టమ్స్ అంటే నథింగ్ బట్ ఈరోజు మీరు కోడ్ రాసారు. అయిపోయింది. ఒక 10 డేస్ తర్వాత మీరు మళ్ళీ ఇంకో దాని మీద చేంజెస్ చేశారు. సో, దానివల్ల కొంచెం బ్రేక్ అయిందనుకుందాం. ఓకే. వెబ్‌సైట్‌లో సంథింగ్ ఈస్ నాట్ వర్కింగ్. అప్పుడు మీరు ఇప్పుడు కొత్త చేంజెస్‌కిను, ప్రీవియస్ చేంజెస్‌కి డిఫరెన్స్ ఏంటో తెలుసుకోవాలంటే కష్టం కదా! అదే నేను ఒక కాపీ ఆఫ్ దట్ కోడ్, ప్రీవియస్ కోడ్‌ని పక్కన స్టోర్ చేసి పెట్టుకుంటే, ఆ రెండిటిని కంపేర్ చేయొచ్చు కదా! రైట్. సో, దాన్నే నథింగ్ బట్ వెర్షన్ కంట్రోలింగ్ సిస్టమ్ అంటారనమాట. ప్రీవియస్ కాపీని స్టోర్ చేసి పెట్టుకోవడం. బట్ అది ఎలా జరుగుతుందనేది వెరీ హై లెవెల్. బట్ మనకు కావాల్సిందేంటంటే, అది ప్రీవియస్ కాపీని కూడా స్టోర్ చేసి పెట్టుకుంటది. కరెంట్ కాపీని కూడా స్టోర్ చేసి పెట్టుకుంటది. ఎప్పుడైనా కావాలంటే ఈ రెండిటిని ఈజీగా కంపేర్ చేసుకోవచ్చు. టు ఐడెంటిఫై ద బగ్ కదా! సో, దీంట్లో మీరు బేసిక్‌గా చేసేదేంటంటే గిట్. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అనేది యూజ్ చేస్తున్న గిట్. సో, గిట్‌ని అంటే ఏంటి? అది ఎలా వర్క్ అవుతది? దానిలో ఖచ్చితంగా నేర్చుకోవాలి మీరు. అట్ ద సేమ్ టైమ్ మీరు స్టార్ట్ అవుతున్నారు కాబట్టి, మీకంటూ ఒక గిట్‌హబ్ అకౌంట్ ఉండాలి. ఆ గిట్‌హబ్ అకౌంట్‌లో మీ కోడ్‌నంతా దాంట్లో పెట్టండి. సో, అప్పుడు మీకు కూడా మీరు చెక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఆల్వేస్. ఈరోజు మీరు ఒక పర్టిక్యులర్ వెబ్‌సైట్ చేశారు నేర్చుకునేటప్పుడు. ఆఫ్టర్ 6 మంత్స్ మీ ల్యాప్‌టాప్‌లో ఉంది. బట్ మీ ల్యాప్‌టాప్ క్రాష్ అయిపోయింది. బట్ మీరెక్కడ చెక్ చేసుకోవచ్చంటే గిట్‌హబ్ అనే వెబ్‌సైట్‌లో చేసుకోవచ్చు. గిట్‌హబ్.కామ్. సో, ఇది గూడా మీరెలా యూజ్ చేయాలో తెలుసుకోండి. సో, ఇక్కడితో మనకి బేసిక్స్ అయిపోయాయి. బేసిక్స్ అయిపోయాక నెక్స్ట్ మనకు తెలుసుకోవాల్సిందేంటంటే
ప్యాకేజ్ మేనేజర్స్. ఓకే. సో, ఇవి ఏంటి అంటే జనరల్‌గా మనం యూజ్ చేసేది ఎన్‌పిఎం లేదా యాన్. లేదా యాన్. ఎన్‌పిఎం లేదా యాన్. రైట్. సో, ప్యాకేజ్ మేనేజర్స్ అంటే ఏంటి? ఇప్పుడు మనం రాసే పెద్ద కోడ్ ఒకే ఫైల్‌లో రాయం కదండీ. మల్టిపుల్ ఫైల్స్‌లో రాస్తాం. అలానే వేరే వాళ్ళు ఎవరో కూడా మన పర్టిక్యులర్ సపోజ్ ఒక బటన్ రెడ్ కలర్‌లో కనిపించాలనుకుందాం. ఓకే. దట్ ఈస్ ఎ రాంగ్ ఎగ్జాంపుల్. ఓకే. ఆహ్, సే మనకి ఒక ఫార్మ్ వచ్చింది. ఆ ఫార్మ్‌లో డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేయాలి అంటే కింద మనకి క్యాలెండర్ విండో ఓపెన్ అవ్వాలి. ఆ ఫీల్డ్ మీద క్లిక్ చేసినప్పుడు అనుకుందాం. సో, క్యాలెండర్ విండో ఓపెన్ అవ్వడానికి మనం ఓన్‌గా కోడ్ రాయొచ్చు. దట్స్ ఫైన్. ఆ క్యాలెండర్ మొత్తం డిజైన్ చేయొచ్చు. దట్స్ ఫైన్. బట్ ఆల్రెడీ సమ్ అదర్ పర్సన్ ఈస్ ఆల్రెడీ క్రియేటెడ్ అండ్ ఇండస్ట్రీలో అందరూ దాన్ని వాడుతున్నారు. అప్పుడు మనం కూడా దాన్ని ఎందుకు వాడలేము? వాడొచ్చు కదా! సో, అలాంటి వాటిల్ని ప్యాకేజెస్ అంటాం. సో, దాన్ని మన కోడ్‌లోకి డౌన్‌లోడ్ చేసుకొని మనము దాన్ని యూజ్ చేసుకోవచ్చు. సో, అలా డిఫరెంట్ డిఫరెంట్ చాలామంది పీపుల్ చాలా చాలా ప్యాకేజెస్ రాస్తూ ఉంటారు. అవన్నిటిని మేనేజ్ చేసేదెవరు అంటే ప్యాకేజ్ మేనేజర్స్. అవి ఎలా మేనేజ్ చేస్తాయి ఏంటి అనేది మీరు ఎన్‌పిఎం గాని, యాన్ గాని నేర్చుకునేటప్పుడు తెలుస్తది. దీంట్లో నన్నడిగితే స్టార్ట్ విత్ ఎన్‌పిఎం. ఎన్‌పిఎం గురించి నేర్చుకోండి. ఆ తర్వాత యాన్ గురించి తర్వాత నేర్చుకోవచ్చు. దట్స్ ఫైన్ కదా! సో, ఇక్కడితో ఇదయిపోయింది. ప్యాకేజ్ మేనేజర్స్ అయిపోయాయి. ఇప్పుడు మళ్ళీ మనము సీఎస్ఎస్‌కి జంప్ చేద్దాం. సో, లెట్స్ టేక్ దిస్ కలర్. సో, సీఎస్ఎస్ అనేది ప్లెయిన్ సీఎస్ఎస్ ఈస్ వెరీ గుడ్. ఓకే. సో, ఒక్కొక్కసారి మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఎందుకంటే ప్లెయిన్ సీఎస్ఎస్ మనం క్లాస్ నేమ్స్ అవన్నీ చాలా రాస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి ఆ నేమ్స్ క్లాష్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఎన్నని యూనిక్ నేమ్స్ రాస్తాం. మన దగ్గర సపోజ్ 10,000 క్లాసెస్ డిజైన్ చేయాలి. 10,000 క్లాసెస్‌కి 10,000 యూనిక్ నేమ్స్ అనేది రాయలేం కదా! అలానే క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 అని సింపుల్‌గా రాయలేం కదా! వెరీ స్పెసిఫిక్ నేమింగ్ ఉండాలి. చాలా యూనిక్‌గా ఉండాలి. అర్థమయ్యేటట్టు ఉండాలి. దాని పర్పస్‌కి మీనింగ్ అయ్యేటట్టు ఉండాలి కదా! సో, అలాంటివి చాలా కష్టమైపోతాయి. అప్పుడు నేమ్ క్లాషెస్ అనేవి చాలా వచ్చేస్తాయి. సో, దానికోసం ఏం చేశారంటే ఎస్‌సీఎస్ఎస్ అని చెప్పేసి ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ సీఎస్ఎస్‌ని డిజైన్ చేశారనమాట. సో, ఇలాంటి వాటిని సీఎస్ఎస్, ఎస్‌ఏఎస్ఎస్ అని చెప్పేసి చాలా ఉంటాయి. పోస్ట్ సీఎస్ఎస్ అని. వీటిలో ఏదో ఒకటి మీరు నేర్చుకున్నా సరిపోతది. మోస్ట్‌లీ యూ కెన్ గో విత్ ఎస్‌సీఎస్ఎస్. అది చాలా సింపుల్‌గా ఉంటుంది. దాన్ని మీరు నేర్చుకున్నారు అంటే ఇట్ విల్ బి బెనిఫిషియల్ ఫర్ యూ టు మేనేజ్ యువర్ ఆల్ సీఎస్ఎస్ కదా! సో, ఇక్కడికి దిస్ ఈస్ గుడ్. నెక్స్ట్ మనం ఏం ఆలోచిద్దాం అంటే ఇంక పెండింగ్ ఏముంది మనకి? జావా స్క్రిప్ట్. సో, జావా స్క్రిప్ట్ ప్లెయిన్ లాంగ్వేజ్ ఈస్ వెరీ పవర్‌ఫుల్. నో డౌట్ అబౌట్ ఇట్. ఇది చాలా పవర్‌ఫుల్. అట్ ద సేమ్ టైమ్ మనం చాలా కోడ్ రాయాల్సొస్తది ప్రతిసారిను. అందుకోసం ఆల్రెడీ ఇండస్ట్రీలో ఏం చేశారు అంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్యాకేజెస్‌ని ఆల్రెడీ క్రియేట్ చేసేసారు. అవేంటి అంటే రియాక్ట్, వ్యూజేఎస్, యాంగులర్ ఈ 3 చాలా పాపులర్. ఓకే. అండ్ స్వెల్టే, సాలిడ్ జేఎస్, క్విక్ అండ్ మెనీ మోర్. ఓకే. సో, ఇవన్నీ డిఫరెంట్ ఫ్రేమ్‌వర్క్స్ ఆర్ లైబ్రరీస్. ఇవి ఏం చేస్తాయంటే కామన్‌గా మనం ఒక వెబ్‌సైట్ క్రియేట్ చేయడానికి కామన్‌గా యూజ్ చేసే కొన్ని ఫీచర్స్ అన్నిటిని కలిపేసి వీళ్ళు ఓన్ లైబ్రరీ కింద తయారు చేశారు. ఇవి మనకి చాలా హెల్ప్ చేస్తాయి. మన వెబ్ డెవలప్‌మెంట్‌ని స్పీడప్ చేయడానికి, డీబగ్ చేయడానికి అండ్ ఇంకా చాలా ఎఫెక్టివ్‌గా పనిచేయడానికి. సో, మన మెయిన్ ఫోకస్ అంతా ఏంటి? యూజర్ ఎక్స్‌పీరియన్స్ షుడ్ బి వెరీ గుడ్ కదా! సో, అది మన మెయిన్ ఫోకస్ అయ్యుండాలి. అంతేగాని దానికోసం ఇప్పుడు మనం బ్యాక్ ఎండ్‌లో రాయాల్సిన ఆహ్, ఒక ఎలిమెంట్‌ని హెచ్‌టీఎంఎల్‌కి యాడ్ చేయాలి, తీయాలి, డైనమిక్‌గా అవన్నీ చేయాలి అంటే వాటన్నిటికి మనం ఎక్కువ ఫోకస్ పెట్టేసి ఎక్కువ కోడ్ రాస్తూ, రాస్తూ ఉన్నామనుకోండి. యాక్చువల్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ దగ్గరికొచ్చేటప్పటికి మన దగ్గర ఎనర్జీ ఉండదు. సపోజ్
నా దగ్గర ఒక లిస్ట్ ఉంది ఇలా. ఓకే. ఇక్కడ 1, 2, 3. ఇప్పుడు నా కోడ్‌లో నేనేం చేయాలి? ఇంకొక లిస్ట్ ఇక్కడ యాడ్ చేయాలి 4 అనేది. ఆ తర్వాత మధ్యలో ఇంకొకటి ఇన్సర్ట్ చేయాలనుకుందాం. ఓకే. డ్రాప్ డౌన్ లిస్ట్‌లో బేస్డ్ ఆన్ ద యూజర్ యాక్షన్స్ అనుకుందాం. ఓకే. సో, వీటన్నిటికి నేను హెచ్‌టీఎంఎల్ కోడ్ ప్రతిదానికి రాసుకుంటూ పోతే ఒక్కొక్క ఎలిమెంట్ యాడ్ చేయడానికి నాకు 100 లైన్స్ ఆఫ్ కోడ్ పట్టింది మినిమమ్ అనుకుందాం. ఓకే. 100 లైన్స్ ఆఫ్ కోడ్ ఎల్‌ఓసి. సో, ఇలాంటి 100 లైన్స్ ఆఫ్ కోడ్స్ ఒక పెద్ద అప్లికేషన్‌కి రాసుకుంటూ పోతే ఇట్ విల్ బికమ్ వెరీ బల్కీ కదా! 1,000,000 లైన్స్ ఆఫ్ కోడ్ గూడా అయిపోవచ్చు ఒక్కొక్కసారి. వి డోంట్ నో రైట్? సో, అంత కోడ్‌ని మీరు రాసుకుంటూ పోతూ ఉంటే మీ ఎనర్జీ మొత్తం ఇక్కడే అయిపోతది గానీ, ఇక్కడ యూజర్ ఎక్స్‌పీరియన్స్‌లో పెద్దగా ఫోకస్ ఉండదింక. అందుకని ఒక్కొక్క పేజ్ డెవలప్ చేయడానికి ఇట్ విల్ టేక్ సో మచ్ టైమ్ కదా! అందుకోసం ఏం చేశారంటే ఈ లైబ్రరీస్‌ని డిజైన్ చేశారు. ఈచ్ లైబ్రరీ హాస్ ఇట్స్ ఓన్ స్టైల్ ఆఫ్ డూయింగ్ ద సేమ్ థింగ్ ఇన్ ఎ డిఫరెంట్ వే. రియాక్ట్ ఒక రకంగా చేస్తుంది. యాంగులర్ ఇంకో రకంగా చేస్తుంది. వ్యూజేఎస్ ఇంకో రకంగా చేస్తుంది. బట్ ఫైనల్‌గా చేసేదేంటి? ప్రాపర్‌గా యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ని ప్రెజెంట్ చేయడం కదా! సో, అది ఫైనల్‌గా చేసేది. బట్ ఏది ఎలా చేస్తదో మనకనవసరం. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో రియాక్ట్ ఉందా? వ్యూజేఎస్ ఉందా? యాంగులర్ ఉందా? సో, అది నేర్చుకుంటే సరిపోతది. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే అవి ఎలా వర్క్ చేస్తున్నాయో తెలుసుకోవాలి. బట్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ మీకు మీరనుకున్న విధంగా వస్తుందో లేదో మీరు చూసుకోగలిగితే థాట్ ఈస్ వెరీ గుడ్ అనమాట. సో, దీనికన్నిటికి బేస్ ఏంటి? జావాస్క్రిప్ట్. సో, కాబట్టి మీకు జావాస్క్రిప్ట్ ఖచ్చితంగా బాగా రావాలి. ఆ తర్వాత మీరు ఏదో ఒకటి డిసైడ్ చేసుకోవచ్చు. సో, నన్నడిగితే స్టార్ట్ విత్ రియాక్ట్ జేఎస్ ఫస్ట్. ఆ తర్వాత మీరు యాంగులర్, వ్యూ జేఎస్ ఏదో ఒకటి చూజ్ చేసుకోవచ్చు. ఎనీథింగ్ ఈస్ ఫైన్. బట్ మై పర్సనల్ చాయిస్ నేను కరెంట్‌లీ రియాక్ట్ మీద వర్క్ చేస్తున్నాను కాబట్టి ఐ విల్ స్టార్ట్ విత్ రియాక్ట్ జేఎస్. బట్ మీకు వేరేదేమైనా ఇంట్రెస్ట్ ఉంటే వ్యూజేఎస్ మీద మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. యాంగులర్ మీద మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. సో మెనీ అదర్ కోర్సెస్ ఆర్ దేర్ అవైలబుల్ ఔట్‌సైడ్ ఇన్ ద మార్కెట్ టు స్టార్ట్ ద జర్నీ రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ జావాస్క్రిప్ట్ ఎకోసిస్టమ్ అండ్ ఫర్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ మీరేం చేయొచ్చంటే బేసిక్స్ అవన్నీ వచ్చాక దీని మీద నెక్స్ట్ ఫోకస్ పెట్టొచ్చు. ఇవన్నీ అయిపోయి ఇవన్నీ బానే ఉన్నాయండి. నెక్స్ట్ ఏం చేయాలి? అంటే నెక్స్ట్ నేర్చుకోవాల్సిందేంటంటే టెస్టింగ్. ఇప్పుడు మీరు రాసింది మరి ప్రాపర్‌గా వర్క్ అవుతుందో లేదో మీరు చెక్ చేయాలి గదా! అది చెక్ చేయాలంటే మీరు ఖచ్చితంగా చూడాల్సింది టెస్టింగ్. మీరు చెక్ చేయాలి. రైట్. చెకింగ్ చేయడం అంటేనే నథింగ్ బట్ టెస్టింగ్ అనమాట. సో, టెస్టింగ్ అనేది మీరు ఎలా చేస్తారు? ఏ విధంగా చేస్తారు? అని డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ టెస్టింగ్ ఉంది. అది ఆ టైంలో చూసుకోవచ్చు. ఒకటేంటంటే మనకి కాంపోనెంట్ టెస్టింగ్, ఒకటేంటంటే ఎండ్ టు ఎండ్ టెస్టింగ్. కాంపోనెంట్ టెస్టింగ్ అండ్ ఎండ్ టు ఎండ్ టెస్టింగ్ ఉంటాయన్నమాట. కాంపోనెంట్ టెస్టింగ్ అంటే ఒక చిన్న బటన్ రాసారు. ఆ బటన్‌ని మీరు టెస్ట్ చేస్తారు. లేదా చిన్న ఫార్మ్ రాసారు. ఆ ఫార్మ్‌ని టెస్ట్ చేస్తారు. ఎండ్ టు ఎండ్ టెస్టింగ్ ఏంటంటే మొత్తం పేజ్‌ని పైనుంచి కింద వరకు మొత్తం పేజ్‌ని ఏది ఎలా రావాలో ఒక బటన్ క్లిక్ చేస్తే మొత్తం అంతా ఏమేమి జరగాలి అదంతా ఎండ్ టు ఎండ్ టెస్టింగ్‌లో చేస్తారు. వీటికంటూ డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి. సపోజ్ కాంపోనెంట్ టెస్టింగ్‌కి ఇప్పుడు సపోజ్ మీరు రియాక్ట్ తీసుకున్నారనుకోండి. రియాక్ట్ టెస్టింగ్ లైబ్రరీ ఒకటుంది. ఎట్ ద సేమ్ టైమ్ దాంతో పాటు జస్ట్ అనేది కాంబినేషన్‌తో యూజ్ చేస్తారు. అదే మీరు ఎండ్ టు ఎండ్ టెస్టింగ్ తీసుకున్నారనుకోండి. ఇప్పుడు లేటెస్ట్‌గా బాగా పాపులర్ అవుతున్నదైతే ఇది ప్లే రైట్. బాగా ఆల్రెడీ ఓల్డ్‌దైతే సిప్రెస్ అండ్ సెలీనియం. ఓకే. సో, ఇలా డిఫరెంట్ టెస్టింగ్ ఫ్రేమ్‌వర్క్స్ ఉన్నాయి. సో, ఇట్స్ అప్ టు యూ. సో, నన్నడిగితే యాస్ యూ ఆర్ అబౌట్ టు స్టార్ట్ యువర్ జర్నీ రైట్. ఇది ఎనీవే మీరు నేర్చుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైమ్ మీరు ప్లే రైట్‌తో స్టార్ట్ చేయండి. ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ. ప్లే రైట్ ఈస్ వెరీ ఈజీ కంపేర్ టు ఎనీ అదర్ టెస్టింగ్ ఫ్రేమ్‌వర్క్స్. అది చాలా ఈజీగా ఉంటుంది. సో, అది నేర్చుకున్నారు అంటే ఇట్ విల్ బీ ఈజీ రైట్. సో, ఇక్కడితో దిస్ ఈజ్ వెరీ గుడ్. టెస్టింగ్ అయిపోయింది. ఇంకేం చేయాలి? ఇంకా చాలా ఉంటాయి ఫ్రంట్ ఎండ్‌లో చేసుకోవడానికి. నెక్స్ట్ మీకు కావాల్సిందేంటి అంటే డేటా ఫెచ్చింగ్. ఇది ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. దీనికోసం మీరు సెపరేట్‌గా స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇన్ డెప్త్ కావాలంటే మీరు చేసుకోవచ్చు. సో, ఇక్కడ డేటా ఫెచ్చింగ్ చేసేటప్పుడు మనకి మెయిన్ తెలుసుకోవాల్సిందేంటంటే వెబ్ సెక్యూరిటీ గురించి కూడా తెలుసుకోవాలి. అసలు ఒక వెబ్‌సైట్‌ని మనం ఎలా సెక్యూర్ చేయగలం? అథెంటికేషన్ ఎలా చేయగలం? ఆథరైజేషన్ ఎలా చేయగలం?
మన బ్యాక్ ఎండ్‌కి నేను యూజర్ నేమ్, పాస్వర్డ్ పంపిస్తే అది మనకి పంపించిన డేటా ప్రకారం ప్రతిసారి యూజర్ నేమ్, పాస్వర్డ్ పంపలేం కదా! ఒకేసారి అంత డేటా కూడా రాదు. మల్టిపుల్ టైమ్స్ మనం డేటాని పంపించాలి. సో, అలాంటప్పుడు ఈజీ మెథడ్ ఏంటి? అండ్ బెస్ట్ మెథడ్ ఏంటి? ఈజీగా ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ అది సెక్యూర్‌గా గూడా ఉండాలి. అది గూడా చాలా ఇంపార్టెంట్, రైట్? సో, అక్కడ మనం డేటా ఫెచింగ్ అండ్ వెబ్ సెక్యూరిటీ గురించి మాట్లాడుకుంటాం. సో, దీంట్లో మాట్లాడుకునేటప్పుడు ఆత్ అంటే అథెంటికేషన్, నెక్స్ట్ ఆథరైజేషన్. అథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్ గురించి మాట్లాడుకుందాం. తెలుసుకోవాలి మీరు. ఇది వెరీ మచ్ ఇంపార్టెంట్ కదా! ఓకే సార్. ఇదంతా అయిపోయింది. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. నెక్స్ట్ ఏం చేయాలి? సో, నెక్స్ట్ వచ్చేది మనకి టైప్ స్క్రిప్ట్. సో, జావా స్క్రిప్ట్‌లో చిన్న చిన్న నెగెటివ్స్ ఉన్నాయి. వాటిల్ని మనం టైప్ స్క్రిప్ట్ ద్వారా అవాయిడ్ చేయొచ్చు. ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జావా స్క్రిప్ట్ అనేది డైనమిక్ టైప్డ్ లాంగ్వేజ్ కదా! అంటే దాంట్లో ఇంట్, స్ట్రింగ్ అని స్పెసిఫిక్‌గా ఒక పర్టిక్యులర్ వేరియబుల్‌కి మనం డిఫైన్ చేయక్కర్లేదు. ఆటోమేటిక్‌గా అదే తీసుకుంటుంది. దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఫ్యూచర్‌లో పెద్ద కోడ్ బేస్ అయిపోయినప్పుడు అసలు దానికి అది ఇంటిజరా, స్ట్రింగా లేదంటే ఏంటి అని చెప్పి మనం చెక్ చేసుకోవాలంటే పైకెళ్ళాలి, కిందకి రావాలి, కోడ్ మొత్తం సెర్చ్ చేయాలి. దానివల్ల కొత్త డెవలపర్స్‌కి ఏమవుతదంటే చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. ఒక్కోసారి మిస్టేక్స్ చేసేస్తుంటారు. సో, అలాంటి మిస్టేక్స్ అన్ని అవాయిడ్ చేయడానికి వన్ ఆఫ్ ది థింగ్ ఈస్ ద టైప్ స్క్రిప్ట్. ఇట్ ఈస్ వెరీ స్ట్రాంగ్‌లీ టైప్డ్ లాంగ్వేజ్. ఇక్కడ ఒక వేరియబుల్ మీరు స్ట్రింగ్ అని టైప్ చేశారంటే దానిలో స్ట్రింగ్ డేటా మాత్రమే ఇవ్వగలరు. ఇంటిజర్ ఇవ్వలేరు కదా! సో, ఆ విధంగా కొంచెం స్ట్రిక్ట్‌నెస్ ఉంటుందనమాట మనం రాసే కోడ్‌లో. అట్ ద సేమ్ టైమ్ ఇది స్ట్రిక్ట్‌గా ఊప్స్ కాన్సెప్ట్స్‌ని కూడా ఫాలో అవుతది కాబట్టి దాని నుంచి చేసే కొన్ని అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. సో, ఇది అంతా మనకి డెవలప్‌మెంట్‌లోనే బాగా ఉపయోగపడుతుంది. బట్ బై ద ఎండ్ ఆఫ్ ద డే ఈ టైప్ స్క్రిప్ట్ కూడా జావా స్క్రిప్ట్‌కి కన్వర్ట్ అవుతుంది. ఆ తర్వాత అది మన బ్రౌజర్‌లో డిస్‌ప్లే అవుతుంది. రైట్. బట్ దిస్ మెయిన్‌లీ యూజ్‌ఫుల్ ఫర్ డెవలప్‌మెంట్ పర్పసెస్. సో, ఇది కూడా ఖచ్చితంగా నేర్చుకోండి. కరెంట్ ఇండస్ట్రీలో మనకి మాక్సిమమ్ ఆఫ్ కంపెనీస్ టైప్ స్క్రిప్ట్‌ని యూజ్ చేస్తున్నాయి. ఓకే. సో, ఈ విధంగా మనము మొత్తం ఫ్రంట్ ఎండ్ డెవలపర్ యొక్క జర్నీని చూడొచ్చు. ఏ టెక్నాలజీస్, ఏ విధంగా మనం నేర్చుకోవాలి, ఏమేమి నేర్చుకోవాలి, ఎలా ఎళ్ళాలి అని చెప్పేసి మనం డీటెయిల్‌గా చేసుకోవచ్చు. ఇవన్నీ అయిపోయాక ఇంకా మీరు అడ్వాన్స్‌డ్ లెవెల్‌కెళ్ళాలి అనుకుంటే మీరు పెర్ఫార్మెన్స్ కూడా చూసుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ సర్వర్ సైడ్ రెండరింగ్ కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ యాక్సెసిబిలిటీ కూడా నేర్చుకోవచ్చు. ఇవన్నీ అడ్వాన్స్ లెవెల్. మీరు ఇప్పుడు ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ మీరు అంత డీటెయిల్‌గా దీని గురించి అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. అంత టైమ్ స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ పైన చెప్పిన ఇవన్నీ మీరు డీటెయిల్‌గా మీరు నేర్చుకోగలిగితే నెక్స్ట్ ఈజ్ గుడ్ అనమాట. సో, లెట్స్ అగైన్ జస్ట్ క్విక్‌లీ రీక్యాప్ ఇట్, రైట్? సో, ఫస్ట్ అన్నిటికన్నా స్టార్ట్ చేసే ముందు ఇంటర్నెట్ అంటే ఏంటో నేర్చుకోండి. ఇంటర్నెట్‌లో హెచ్‌టిటిపి, డొమైన్, డీఎన్ఎస్, బ్రౌజర్స్ ఏంటి, ఎలా వర్క్ అవుతాయి అనేది చూసుకోండి. ఆ తర్వాత హెచ్‌టీఎంఎల్‌లో బేసిక్స్ నేర్చుకోండి. సిమాంటిక్ హెచ్‌టీఎంఎల్ నేర్చుకోండి. ఆ తర్వాత ఫార్మ్స్ యొక్క వాలిడేషన్ ఎలా చేయాలో నేర్చుకోండి. తర్వాత సీఎస్ఎస్‌లో కూడా బేసిక్స్ నేర్చుకోండి. లేఔటింగ్ నేర్చుకోండి. ఆహ్, నెక్స్ట్ ఏమంటారంటే దీన్ని రెస్పాన్సివ్ డిజైనింగ్ కూడా నేర్చుకోండి. దానికి డిఫరెంట్ లైబ్రరీస్ ఆల్రెడీ ఉన్నాయి. సో, వీ కెన్ యూజ్ దోస్ లైబ్రరీస్ యాస్ వెల్. నెక్స్ట్ జావా స్క్రిప్ట్ వచ్చేటప్పటికి బేసిక్స్ నేర్చుకోండి. డౌమ్ మానిప్యులేషన్స్ నేర్చుకోండి. ఫెచ్ ఏపీఎస్ గురించి నేర్చుకోండి. సో, ఇక్కడితో మీరు ఒక మంచి వెబ్‌సైట్‌ని మీకు మీరు డిజైన్ చేయగలరు. డెఫినైట్‌లీ యెస్. బట్ మీరు చేసిన కోడ్‌ని మీరు ప్రాపర్‌గా సేవ్ చేసుకోవాలి. హిస్టరీ మెయింటైన్ చేయాలి అంటే మీరు నేర్చుకోవాల్సింది వెర్షన్ కంట్రోలింగ్ సిస్టమ్ నేర్చుకోండి. దాంట్లో మెయిన్ ఫోకస్ పెట్టండి గిట్ అండ్ గిట్‌హబ్. నెక్స్ట్ ప్యాకేజ్ మేనేజర్స్ గురించి నేర్చుకోండి. బేసిక్స్ చాలు. బట్ యాస్ యూ గ్రో ఇన్ యువర్ కెరియర్, రైట్? యూ నీడ్ టు లెర్న్ మోర్ ఇన్ డెప్త్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. బట్ యాహ్! ఫర్ నౌ బేసిక్స్ ఆర్ ఎనఫ్. సో, ఎన్‌పీఎం నేర్చుకోవచ్చు. తర్వాత యాన్ నేర్చుకోవచ్చు. స్టార్ట్ విత్ ఎన్‌పీఎం అండ్ దెన్ ఫినిష్ ఆన్ దట్. అండ్ దెన్ సీఎస్ఎస్‌లో కూడా ప్లెయిన్ సీఎస్ఎస్ ఈస్ రియల్లీ గుడ్. బట్ ఇట్ హాస్ సమ్ డ్రాబ్యాక్స్ కదా! సో, అందుకోసం మీరు ఎస్‌సీఎస్ఎస్ ఇంకొక స్టైల్ సీఎస్ఎస్‌లోనే జస్ట్ ఇంకొక స్ట్రాటజీ అనమాట. దాన్ని నేర్చుకోండి. ఓకే.
లైక్ జావాస్క్రిప్ట్ ఆల్రెడీ ప్రీవియస్‌గా నేర్చుకున్నారు మీరు. రైట్. ఇప్పుడు దాని నుంచి మనకింకా స్పీడప్ చేయాలి మన డెవలప్‌మెంట్ వర్క్. స్పీడప్ చేయాలి. ఇంకా చాలా పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్‌గా ఉండాలి. సో, దానికోసం ఆల్రెడీ డిఫరెంట్ ఫ్రేమ్‌వర్క్స్ అనేవి డిఫైన్ చేశారు. అవేంటి రియాక్ట్, వ్యూజేఎస్, యాంగులర్, స్వెల్ట్, సాలిడ్ జేఎస్, క్వేక్ లైక్ దట్. సో మెనీ ఫ్రేమ్‌వర్క్స్ ఆర్ కమింగ్ ఇంటు ద మార్కెట్ రైట్. సో, దీన్ని ఉపయోగించి మీరు మీ డెవలప్‌మెంట్ వర్క్‌ని స్పీడప్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైమ్ బాగా పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్‌గా కూడా రాయొచ్చు. మీరు ఫోకస్ పెట్టొచ్చు అక్కడ యూజర్ ఎక్స్‌పీరియన్స్ మీద. రెస్ట్ ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ కేర్ బై దీస్ లైబ్రరీస్. సో, దాంట్లో యూ కెన్ స్టార్ట్ విత్ రియాక్ట్ బికాస్ ఐ యామ్ ఫ్రమ్ ఎ రియాక్ట్ బ్యాక్‌గ్రౌండ్. మేజర్‌లీ ఐ హావ్ వర్క్డ్ ఆన్ యాంగులర్ యాస్ వెల్. నేను యాంగులర్ మీద కూడా వర్క్ చేశాను. బట్ మేజర్‌లీ ఆన్ ద రియాక్ట్ బ్యాక్‌గ్రౌండ్. సో, ఐ ప్రిఫర్ రియాక్ట్ టు గో విత్. సో, మీకు ఏదైతే ఇష్టమైందో మీరు దాని మీద స్టార్ట్ చేయొచ్చు. ఇది అయిపోయాక యూ నీడ్ టు ఫోకస్ ఆన్ టెస్టింగ్. టెస్టింగ్ ఈజ్ ఎ మస్ట్ అండ్ షుడ్ రైట్. దీంట్లో కాంపోనెంట్ టెస్టింగ్, ఎండ్ టు ఎండ్ టెస్టింగ్ ఉంటుంది. కాంపోనెంట్ టెస్టింగ్‌లో రియాక్ట్ టెస్టింగ్ లైబ్రరీ మీరు రియాక్ట్ యూజ్ చేస్తుంటే అండ్ జస్ట్ కాంబినేషన్‌తో మనం యూజ్ చేయొచ్చు. ఎండ్ టు ఎండ్ టెస్టింగ్‌లో ప్లే రైట్ ఉంది, సిప్రెస్ ఉంది, సెలీనియం ఉంది అండ్ ఇంకా చాలా చాలా ఉన్నాయి. సో, దాంట్లో ప్లే రైట్ ఈజ్ వెరీ ఈజీ. సో, మీరు ఈజీగా స్టార్ట్ చేయొచ్చనమాట ప్లే రైట్‌లో. నెక్స్ట్ వచ్చేసి డేటా ఫెచింగ్. డేటా ఫెచింగ్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేర్చుకోవాల్సిందేంటి? వెబ్ సెక్యూరిటీ. వెబ్ సెక్యూరిటీలో అథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మన డేటాని ఎవరు పడితే వాళ్ళకి మనకి వెబ్‌సైట్‌లో చూపించకూడదు. ఎవరైతే లాగిన్ అయితారో యూజర్స్ వాళ్ళకి చూపించాలి. ఆ లాగిన్ అయిన వాళ్ళలో కూడా ఒక పర్టిక్యులర్ డేటా ఈ యూజర్ చూడగలడా లేదా అనేది కూడా ఇంపార్టెంట్. సో, మన ప్రిన్సిపల్ అందరి డేటా చూడగలరు. కానీ ఒక స్టూడెంట్ టీచర్స్ యొక్క డేటా చూడగలరా? చూడకూడదు. వాళ్ళ సాలరీ ఎంత? వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో? వాళ్ళ ఫోన్ నంబర్‌లు అవన్నీ చూడకూడదు. రైట్? సో, ఆ విధంగా డిఫరెన్సెస్ ఉండాలనమాట. ఇవన్నీ అయిపోయాక మీరు ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సింది టైప్ స్క్రిప్ట్ మీద. ఇట్ ఈస్ ఈజీ టు స్టార్ట్ బట్ వెరీ గుడ్ టూల్ రైట్. టైప్ స్క్రిప్ట్ అనేది ఈ రోజుల్లో ఇండస్ట్రీలో అందరూ యూజ్ చేస్తున్నారు. వన్ ఆఫ్ ది మినిమమ్ రిక్వైర్మెంట్. రీసెంట్‌గా మా కంపెనీలో చాలా హైరింగ్స్ చేశాము. సో, టైప్ స్క్రిప్ట్ ఈజ్ వన్ ఆఫ్ ది మినిమమ్ రిక్వైర్మెంట్ రైట్. ఓకే. సో, ఇవంత వరకు మన బేసిక్స్ అయిపోతాయి. ఆ తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఫోకస్ చేయొచ్చు పెర్ఫార్మెన్స్ మీద, సర్వర్ సైడ్ రెండరింగ్ మీద, తర్వాత యాక్సెసిబిలిటీ మీద. సో, ఈ విధంగా ఇవి కొంచెం అడ్వాన్స్‌డ్ ఏరియాస్ అనమాట. సో, ఆ విధంగా మీరు ఫోకస్ చేసుకుంటూ వెళ్తే యూ విల్ బికమ్ ఏ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కదా! సో, యూ విల్ బికమ్ ఏ ఫ్రంట్ ఎండ్ డెవలపర్. సో, దిస్ ఈజ్ వాట్ యూ నీడ్ టు ఫోకస్ ఆన్. సో, అర్థమైందండి? వాట్ ఈస్ ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్ అండ్ మనం ఏమేమి నేర్చుకోవాలి ఏంటి? రైట్. ఓకే. సో, దీంతో మన ఈ స్మాల్ వీడియో అనేది అయిపోతుంది. సో, హ్యాపీ లెర్నింగ్. బాయ్ బాయ్.